నమస్కారం. ఈరోజు మనం జోసా కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకుందాం. అంటే 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐటీలు, ఎన్ఐటీలు ఇంకా ఇతర కాలేజీలలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ఎలా జరుగుతుందో లోతుగా చూద్దాం. అవునండి. ఇది జోసా అంటే జాయింట్ సీట్ ఎలోకేషన్ అథారిటీ నిర్వహించే ప్రక్రియ. మే 27, 2025న దీనికి సంబంధించిన అధికారిక నియమాల్ని విడుదల చేశారు. ఈ రూల్స్ని జేఏబీ అంటే ఐఐటీల కోసం, ఇంకా సిఎస్ఏబీ అంటే ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ కోసం ఉండే బోర్డులు ఆమోదించాయి కదా? అవును, కరెక్ట్. ఇంజనీరింగ్ ఆశాహులు, వాళ్ల కుటుంబాలకు ఇది చాలా కీలకమైన సమాచారం అన్నమాట. ఈ రూల్స్ అన్నీ అధికారికంగా ఇచ్చారు. ముఖ్యంగా ఏ అంశాలు చూద్దాం మనం? అంటే ఎవరు అర్హులు, రిజిస్ట్రేషన్ ఎలా, సీట్లెలా ఇస్తారు, ఫీజులు, ముఖ్యమైన తేదీలు, ఇవన్నీ కదా? అవును, ఇవన్నీ కవర్ చేద్దాం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఏదైనా సమాచారం కావాలంటే https.josa.nic.in వెబ్సైట్ మాత్రమే చూడాలి, వేరే వాటిని నమ్మకూడదు. అది చాలా ముఖ్యం. సరే, ముందుగా అసలు ఎవరు ఈ జోసా కౌన్సిలింగ్లో పాల్గొనొచ్చు? దీనికి 2 రకాల అర్హతలున్నాయి. ఐఐటీలలో సీట్ కావాలంటే జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. మై ఎన్ఐటీలు, ఐఐటీలు, ఇతర జీఎఫ్టీఐల సంగతి? వాటిల్లో అంటే బీఈ బీటెక్ లేదా బీ ఆర్కిటెక్ లేదా బీ ప్లాన్ కోర్సుల కోసమైతే జేఈఈ మెయిన్ 2025లో సంబంధిత పేపర్లో ర్యాంక్ సాధించి ఉండాలి. చాలామంది ర్యాంక్ మీదే ఫోకస్ చేస్తారు, కానీ ఇంటర్ మార్కులు కూడా లెక్కలోకొస్తాయి కదా? ఆ విషయం కొంచెం క్లియర్గా చెప్తారా? నిజమే, అది చాలా ముఖ్యం. కేవలం ఎంట్రన్స్ ర్యాంక్ ఉంటే సరిపోదు. 12th క్లాస్ లేదా దానికి సమానమైన పరీక్షలో కూడా మంచి మార్కులు రావాలి. ఎంత రావాలి? ఐఐటీలకైతే యానెక్స్చర్ 2A ప్రకారం, ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్కైతే యానెక్స్చర్ 2B ప్రకారం జనరల్ కేటగిరీ వాళ్లకు కనీసం 75% మార్కులుండాలి. ఓహ్, 75%? అవును. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకైతే 65% సరిపోతుంది. దీనికింకో ఆప్షన్ కూడా ఉంది. ఏంటది? వాళ్ళు తమ బోర్డుల్లో టాప్ 20%లో ఉన్న సరిపోతుందన్నమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ. ఈ అర్హతలు ఉన్నవాళ్లు తరువాత ఏం చెయ్యాలి? రిజిస్ట్రేషన్ ఎప్పుడు? అర్హతలున్నవాళ్లు జూన్ 3 సాయంత్రం 5 గంటల నుంచి జూన్ 12 సాయంత్రం 5 గంటల్లోపు జోసా పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. దీనికి ఫీజుంటుందా? లేదు, రిజిస్ట్రేషన్కి ఫీజేం లేదు. వాళ్ల జేఈఈ మెయిన్ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. రిజిస్ట్రేషన్ తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అంటారు కదా, అది చాలా జాగ్రత్తగా చెయ్యాలి అంటారు. అవును, చాలా జాగ్రత్తగా చేయాలి. ఇదే టైం ఫ్రేమ్లో అంటే జూన్ 3 నుంచి 12 మధ్యలోనే వాళ్లకి ఇష్టమైన కాలేజీలు, బ్రాంచ్లను ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో పెట్టుకోవాలి. ఈ గడువు పెంచరని గట్టిగా చెప్పారు కదా? అవును, టైం ఎక్స్టెండ్ చెయ్యరు. అందుకే చివరి నిమిషం వరకు ఆగకూడదు. స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి మాక్ అలాట్మెంట్స్ ఉంటాయా? ఉంటాయి, 2 సార్లు చేస్తారు. జూన్ 9న ఒకటి, జూన్ 11న రెండోది. దీనివల్ల వాళ్ళ ర్యాంకుకు, వాళ్లు పెట్టిన చాయిసులకు ఎలాంటి సీటు రావచ్చో ఒక అంచనా వస్తుంది. అప్పుడు వాళ్ళు చాయిసులు మార్చుకోవచ్చా? మార్చుకోవచ్చు. జూన్ 12 సాయంత్రం 5 గంటలలోపు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు, రీఆర్డర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లాక్ చేయాలి గదా? మర్చిపోతే? అవును, గడువులోగా లాక్ చెయ్యాలి. ఒకవేళ చెయ్యకపోయినా పర్లేదు, చివరిగా సేల్ చేసిన చాయిస్లు ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. ఆ తర్వాత మాత్రం మార్చడం కుదరదు. సరే, ఇప్పుడు సీట్లు ఎలా కేటాయిస్తారు? ఏ పద్ధతి ఫాలో అవుతారు? సీట్ల కేటాయింపు అనేది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి, అభ్యర్థి కేటగిరీ అంటే జీఈఎన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఇలా. రెండోది వాళ్ల ర్యాంక్. మూడోది వాళ్ళిచ్చిన చాయిస్ ప్రిఫరెన్స్ ఆర్డర్. నాలుగవది ఆయా కేటగిరీల్లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయనేది. దీనికి సంబంధించి రూల్స్ ఉంటాయా? ఉంటాయి. సెక్షన్ 7లో చాలా వివరంగా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ అప్పుడే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చా? ఆప్షన్ ఉంది. అది కంపల్సరీ కాదు, కానీ ముందే చేసి పెట్టుకుంటే లాస్ట్ మినిట్ టెన్షన్ ఉండదు. మంచిదే. రైట్. చాయిస్లో లాక్ చేసేశారు, తర్వాత రౌండ్ల వారీగా సీట్లు కేటాయిస్తారు. సీటొస్తే ఏం చేయాలి వెంటనే? ఇందులో ఒక 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, సీట్ని యాక్సెప్ట్ చేయాలి. అక్కడ మీకు 3 ఆప్షన్లు కనిపిస్తాయి: ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్. వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ వాటి గురించి కొంచెం చెప్తారా? అవి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. అవును, చెప్తాను. సెకండ్ స్టెప్, అవసరమైన డాక్యుమెంట్స్ అంటే మీ కేటగిరీ సర్టిఫికేట్, మార్క్ షీట్స్ లాంటివి అప్లోడ్ చేయాలి. థర్డ్,
సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టాలి. ఎంతుంటుంది ఫీజు? ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కైతే 15,000 రూపాయలు, మిగిలిన వాళ్లందరికీ 30,000 రూపాయలు. ఇది కట్టాలి. ఓకే, 4వ స్టెప్? ఫోర్త్ స్టెప్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అప్పుడు అధికారులు ఏమైనా డౌట్స్ రైజ్ చేస్తే, అంటే క్వెరీస్ అంటారు, వాటికి ఆన్లైన్లోనే సమాధానమివ్వాలి. ఈ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. టైం లోపల కట్టకపోతే చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆ ఫీజు ఇచ్చిన గడువులోగా కట్టకపోతే మీకు వచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోతుంది. అంతేకాదు, మీరు జోసా ప్రాసెస్లోని తర్వాతి రౌండ్లకు కూడా అనర్హులైపోతారు. అయ్యో, అంటే మొత్తం ప్రాసెస్ నుంచే బయటకొచ్చేస్తారా? అంతే, మొత్తం బయటకొచ్చేస్తారు. ఫీజు ఆన్లైన్లో కట్టొచ్చు. నెట్ బ్యాంకింగ్, కార్డులు, యూపీఐ లేదా ఎస్బీఐ ఈ చలాన్ ద్వారాను కట్టొచ్చు. చాయిస్ ఫిల్లింగ్ అప్పుడే ప్రీపేమెంట్ ఆప్షన్ కూడా ఉంది కావాలంటే. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్రీజ్, ఫ్లోట్ స్లైడ్ దగ్గరకొద్దాం. అసలు ఏంటివి? ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సరే, మీకొక సీటు కేటాయించిన తర్వాత ఈ మూడింటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఫస్ట్ చాయిస్ సీటే వస్తే అప్పుడు ఫ్రీజ్ లేదా రిజెక్ట్ మాత్రమే ఉంటాయి. ఫ్రీజ్ అంటే మీకు వచ్చిన సీటు నచ్చింది, దాన్నే తీసుకుంటున్నారు, ఇక వేరే సీటు కోసం చూడట్లేదు అనర్థం. ఇంక తర్వాత రౌండ్లలో పార్టిసిపేట్ చెయ్యరు. ఇది ఫైనల్. ఓకే, అది క్లియర్. మరి ఫ్లోట్? ఫ్లోట్ అంటే మీకు వచ్చిన సీట్ ఓకే, కానీ మీ చాయిస్ లిస్ట్లో దీనికన్నా పైన పెట్టిన ఏదైనా బెటర్ సీటు, అది వేరే కాలేజ్లో అయినా సరే తీసుకుంటానని చెప్పడం. అంటే మీరు నెక్స్ట్ రౌండ్స్లో ఇంకా బెటర్ ఆప్షన్ కోసం చూస్తున్నారన్నమాట. వేరే కాలేజీలో అయినా సరే. ఓకే, మరి స్లైడ్? స్లైడ్ అంటే మీకు వచ్చిన సీట్ ఓకే, కానీ అదే కాలేజ్లో మీ చాయిస్ లిస్ట్లో పైనున్న వేరే బ్రాంచ్, ప్రోగ్రామొస్తే తీసుకుంటాను అని. అంటే మీరు కాలేజ్ మారాలనుకోవట్లేదు, కానీ అదే కాలేజ్లో బెటర్ బ్రాంచ్ కోసం చూస్తున్నారన్నమాట. ఇది ఇంపార్టెంట్ డిఫరెన్స్. ఫ్లోట్కి, స్లైడ్కి తేడా తెలుసుకోవాలి. అవును, చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఒకే కాలేజ్లో బ్రాంచ్ మారాలనుకుంటే స్లైడ్ పెట్టాలి, ఫ్లోట్ పెడితే వేరే కాలేజ్కి కూడా మారే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఫ్లోట్ లేదా స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత మైండ్ మార్చుకుని ఫ్రీజ్ చేయొచ్చా? చేయొచ్చు. లాస్ట్ రౌండ్కి ముందు వరకు మీరు ఫ్లోట్ నుంచి స్లైడ్కి గాని ఫ్రీజ్కి గాని మారొచ్చు. అలాగే ఫ్లైడ్ నుంచి ఫ్రీజ్కి మారొచ్చు. కానీ ఒక్కసారి ఫ్రీజ్ సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఫ్లోట్కి కానీ స్లైడ్కి గాని వెళ్లడం కుదరదు. అర్థమైంది. సరే, సీటు యాక్సెప్ట్ చేసి ఫీజు కట్టేశాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నారు, అదెలా జరుగుతుంది? మీరు ఫీజు కట్టాక మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని అధికారులు ఆన్లైన్లో వెరిఫై చేస్తారు. మీ కేటగిరీ సర్టిఫికేట్ కరెక్ట్గా ఉందా, ఇంటర్ మార్కులు సరిపోయాయా, డేట్ ఆఫ్ బర్త్, ఇలాంటివన్నీ చెక్ చేస్తారు. ఒకవేళ వెరిఫికేషన్లో ఏమైనా తేడా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదని తెలిస్తే? మంచి ప్రశ్న. అలాంటప్పుడు ఆఫీసర్ ఒక క్వెరీ రైజ్ చేస్తారు పోర్టల్లో. మీకు మెసేజ్ వస్తుంది. మీరు వెంటనే లాగిన్ అయ్యి వాళ్ళడిగిన దానికి సరైన సమాధానం లేదా ప్రూఫ్ అప్లోడ్ చేయాలి, ఇచ్చిన టైం లోపల. అలా స్పందించకపోతే లేదా ఇచ్చిన డాక్యుమెంట్ సరిగా లేకపోతే? అప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీ కేటగిరీ మారొచ్చు. అంటే ఓబీసీ ఎన్సీఎల్ అనుకున్నది జనరల్ కేటగిరీ కిందికి మారొచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో మీకు వచ్చిన సీటు కూడా క్యాన్సిల్ అవ్వచ్చు. లేదా మొత్తం జోసా ప్రాసెస్ నుంచే అనర్హులుగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. అంటే క్వెరీ వస్తే చాలా జాగ్రత్తగా టైంలో రెస్పాండ్ అవ్వాలి. ఖచ్చితంగా. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కైతే ఆన్లైన్ వెరిఫికేషన్తో పాటు వాళ్లు చెప్పిన సెంటర్స్లో ఫిజికల్గా కూడా వెళ్లి వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక ఫైనల్గా ఈ రౌండ్ల ప్రాసెస్ ఎలా నడుస్తుంది? మొత్తం ఎన్ని రౌండ్లుంటాయి? సాధారణంగా జోసాలో 6 రౌండ్లు ఉంటాయి. ఐఐటీ అడ్మిషన్స్కి 6th రౌండ్తో జోసా ప్రాసెస్ అయిపోతుంది. మరి ఎన్ఐటీస్, ఐఐటీస్ వాటి సంగతి? వాటిని ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ అంటారు. అంటే ఎన్ఐటీలు, ఐఈఎస్టీ, ఐఐఐటీలు, ఇతర జిఎఫ్టిఐలు. వీటికి 6 జోసా రౌండ్లు అయ్యాక కూడా ఏమైనా సీట్లు మిగిలిపోతే వాటిని సిఎస్ఏబి సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్ వాళ్ళు స్పెషల్ రౌండ్స్ ద్వారా భర్తీ చేస్తారు. అంటే జోసా తర్వాత మళ్ళీ సిఎస్ఏబి ఉంటుందన్నమాట ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్కి? అవును. దాని వివరాలు csab.nic.in వెబ్సైట్లో చూసుకోవాలి. ప్రతి జోసెక్ రౌండ్లోనూ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. సీట్ అలొకేషన్, ఆన్లైన్ రిపోర్టింగ్, ఫీజు, డాక్యుమెంట్ వెరిఫికేషన్.
ఫ్లోట్ స్లైడ్ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళకి బెటర్ సీట్ వస్తే పాత సీట్ ఆటోమేటిక్గా పోతుంది. ఎన్ఐటీ ప్లస్ సిస్టంలో సీట్ వచ్చిన వాళ్ళు 6వ రౌండ్ తర్వాత ఏదో ఫీజు కట్టాలన్నారు. ఆ, దాన్ని పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ PAF అంటారు. అది కడితేనే ఆ సీటు కన్ఫర్మ్ అయినట్లు లెక్క. దాని డీటెయిల్స్ కూడా తర్వాతొస్తాయి. మొత్తం మీద చూస్తే ఈ జోసా ప్రాసెస్లో సక్సెస్ అవ్వాలంటే టైంకి రిజిస్టర్ చేసుకోవడం, చాలా ఆలోచించి చాయిస్ ఫిల్లింగ్ చేయడం, సీట్ వస్తే వెంటనే అలర్ట్గా ఉండి ఆన్లైన్ రిపోర్టింగ్ కంప్లీట్ చేయడం, ఆ ఫ్రీజ్ ఫ్లోట్ స్లైడ్ని సరిగ్గా వాడుకోవడం, క్వెరీలకు టైంకి రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ చాలా కీలకమనిపిస్తోంది. 100% కరెక్ట్. ప్రతి స్టెప్కి ఒక డెడ్లైన్ ఉంటుంది. దాన్ని మిస్ అవ్వకూడదు. జోసా వెబ్సైట్ని రోజూ చెక్ చేస్తూ ఉండాలి. రూల్స్ అన్నీ క్లియర్గా అర్థం చేసుకోవాలి. చిన్న పొరపాటు జరిగినా, అంటే చిన్న నిర్లక్ష్యం వహించినా ఎంతో కష్టపడి తెచ్చుకున్న ర్యాంక్కి తగ్గ సీటు చేజారిపోయే ప్రమాదం ఉంది. నిజమే. ఇది కేవలం అడ్మిషన్ ప్రాసెస్ కాదు, మీ కెరియర్కి పునాది వేసే స్టెప్. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించి చాలా ప్లాన్డ్గా ఈ ప్రాసెస్ని పూర్తి చేయాలి. మైరంక్ అడ్మిషన్ గైడెన్స్ మరియు సర్వీసెస్ వచ్చేసి నోటిఫికేషన్ అప్డేట్స్, అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్, కోర్స్ సెలెక్షన్, కాలేజ్ ఫీ స్ట్రక్చర్, యూనివర్సిటీ అండ్ కాలేజ్ సెలెక్షన్, వెబ్ ఆప్షన్స్, డాక్యుమెంట్ అప్లోడింగ్, కట్ ఆఫ్ అండ్ సీట్ మ్యాట్రిక్స్ మరియు కాలేజ్ జాయినింగ్ ప్రొసీజర్. మైరంక్ మెంటర్షిప్ కోసం మీరు సంప్రదించవలసిన మొబైల్ నంబర్స్ 9985506668, 9000643795 మరియు 0404952158. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ మీ డౌట్లను కమెంట్ బాక్స్ ద్వారా పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.